హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్ల పంపిణీ అనేది మొదలైంది. డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆసరా పింఛన్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 23వ తారీఖు నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి పింఛన్ పైసలు అయితే జమ అవుతూ ఉన్నాయి. ఇక డిసెంబర్ నెల పింఛన్లకు సంబంధించి ఎవరైతే పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈరోజు ఈ జిల్లాల వారికి పింఛన్లు అయితే జమ కాబోతున్నాయి. ఇక బ్యాంక్ అకౌంట్ల వారికి ఏ తేదీలోపు జమ అవుతాయి, ఇక మనకు ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ అకౌంట్ల వారికి ఎప్పుడు జమ అవుతాయి, ఈ మొత్తానికి పింఛన్ల జమ అంటే పింఛన్ల డబ్బులు అనేది ఏ తేదీ వరకు జమ చేస్తారనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి. అలాగే ఈ డిసెంబర్ నెలలో ఏమైనా పింఛన్లు పెంచారా, లేకపోతే కొత్త పింఛన్లు ఏమైనా మంజూరు అయ్యాయా అని ఎలా తెలుసుకోవాలి, అలాగే కొత్త పింఛన్కి మనం దరఖాస్తు చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి, ఇక కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారు అనే పూర్తి సమాచారాన్ని మీకు అందుబాటులోకి అయితే తీసుకొచ్చాను. దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళంతా కూడా నేను ముందుగా చెప్పినట్లు చివరి వరకు చూడండి. వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది, కిందనే ఉంటుంది. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా ఆ వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి సమాచారాన్ని నేను నాకు తెలిసిన కాడికి మీకు అందిస్తూ ఉన్నాను. తప్పకుండా మీరంతా కూడా నాకు సహాయం చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపించండి. మీ సహాయం చాలా విలువైంది. నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా కూడా ఎవరు కూడా ఒక రూపాయి కూడా హెల్ప్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ఓపెన్ చేసి మీరు స్కాన్ చేసి 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీరు సహాయం చేయొచ్చు. మీ సహాయం చాలా విలువైంది. ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు. అందులో నాలాంటి వాడికి కూడా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ సహాయం చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఎంతోమందికి ఎన్నో రకాలుగా డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తుంటారు. ప్రతి ఒక్కరూ కూడా మంచి మనసుతో, మన తెలంగాణ వాళ్ళు మంచి మనసున్న వాళ్ళు తప్పకుండా వీడియో చూస్తున్న వాళ్ళు స్కాన్ చేసి ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేసి మీరు 100 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్లే ముందు తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, అలాగే గంట పైన నొక్కాలి. ప్రతి అప్డేట్ను కూడా మీరు ఉచితంగా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు. అలాగే నేను మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇదేంట్రా ఎన్నిసార్లు అడుగుతున్నాడు అనుకోవద్దు. తప్పకుండా సహాయం చేయాలి. మీరు వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని ఇప్పుడే స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని 100 రూపాయల నుంచి మొదలుపెట్టి 1,00,000 రూపాయల వరకు కూడా పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా ఆసరా పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆసరా పింఛన్లను పెంచుతామని చెప్పారు. అలాగే కొత్త పింఛన్లను మంజూరు చేస్తామని చెప్పారు. అయినా కూడా ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు పూర్తవుతున్నా కూడా, అంటే సంవత్సరం పైన పూర్తయినా కూడా ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఎక్కడా కూడా ఈ పింఛన్లు పెంచుతున్నామని అలాగే కొత్త పింఛన్లను విడుదల చేస్తున్నామని కూడా ఎక్కడా కూడా మనకైతే చెప్పలేదన్నమాట. ఇక ఈ నేపథ్యంలోనే మనకు ఈ యొక్క డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి పింఛన్లను అయితే విడుదల చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రకటనలో అయితే తెలిపింది. ఇక ఈ నెల 23వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా ఎవరైతే గత ప్రభుత్వం నుంచి కూడా ఆసరా పింఛన్లు పొందుతున్నారో వారందరికీ కూడా వృద్ధులకైతే 2,016 రూపాయలు, అలాంటి వికలాంగులకైతే 4,016 రూపాయల పింఛన్ను
విడుదల చేస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే పత్రికా ప్రకటన అయితే విడుదల చేసింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పింఛన్లకు తీసుకోవాలని ఈ డిసెంబర్ నెల పింఛన్లకు సంబంధించినటువంటి అప్డేట్ అన్నమాట. ఇది 30వ తారీఖు వరకు కూడా పింఛన్లు జమ అవుతాయి. తర్వాత 1 లేదా 2 తారీఖులో మీరు బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీ యొక్క పింఛన్ పైసలు అనేది మీరు తీసుకోవచ్చు అనమాట. ఇక మధ్య మధ్యలో వెళ్ళిపోయి పింఛన్ పైసలు పడలేదు తిరుగుతూ ఉంటారు కొంతమంది. ఈ పింఛన్ పైసల మీద ఆధారపడి చాలా మంది బ్రతుకుతున్నాం. ఇక ఈ పింఛన్ పైసలు పడ్డాయా లేదా అని బ్యాంకులు పోస్ట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇక మన అప్డేట్స్ తెలుసుకుని మీరు పింఛన్ పైసలకైతే వెళ్ళొచ్చు. 23వ తారీఖు నుంచి పైసలు అయితే పడుతున్నాయి. కొంతమందికి మెసేజ్లు కూడా వస్తుంటాయి ఫోన్లకి. అది చెక్ చేసుకొని మీరు కొంతమందికి కూడా తెలియజేయండి. పింఛన్ పైసలు అయితే పడ్డాయి, పైసలు తెచ్చుకోండి అని చెప్పండి. ఊరకనే వారు పాపం బ్యాంకులు పోస్ట్ ఆఫీసుల చుట్టూ తిరగడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పింఛన్ డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి పింఛన్లు అయితే 30వ తారీఖు వరకు కూడా జమ అవుతాయి. తర్వాత మీరు ఈ పింఛన్ పైసలు అనేది తెచ్చుకోవచ్చు అనమాట. బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఈ విషయాన్ని మీరు గమనించి ఈ యొక్క పింఛన్ పైసలు అయితే తీసుకోండి. ఇక ఇంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఇంకా ఏంటంటే ఈ యొక్క పింఛన్ల విషయంలో కొత్త పింఛన్లు ఎప్పుడు మంజూరు చేస్తారని అడుగుతున్నారు. పింఛన్లు పెంచకపోయినా పర్వాలేదు, ఇప్పుడు ఇస్తున్నటువంటి పైసలే ఇస్తే చాలు, మనకు ఈ కొత్త పింఛన్లు ఇస్తే చాలని కూడా చాలామంది అడిగారు. ఇప్పటికే చాలామంది ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు. వారంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ పింఛన్ పైసలు ఎప్పుడు ఇస్తారని. కానీ ప్రభుత్వం ఎక్కడా కూడా పింఛన్ పైసలు ఇస్తున్నట్లు మనకు ప్రకటన చేయడం లేదు. ఇక పింఛన్ పైసలకు సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందని చాలామంది అడిగారు. ఈ కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి ఎటువంటి అప్డేట్ను కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించలేదు. అలాగే కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారనే విషయాన్ని కూడా ఇంకా ఇక్కడ ప్రకటించలేదు. కాబట్టి ఎవరు కూడా కంగారు పడద్దండి. ఏదో ఒక అప్డేట్ అంటే ఈ నెల 26వ తారీఖున 4 పథకాలు అమలు చేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఏదో ఒక ప్రకటన అయితే విడుదల చేస్తారు ఈ పింఛన్లకు సంబంధించి. అప్పటి వరకు కూడా మీరు మన ఛానల్లో చూస్తూనే ఉండండి. ఏదో ఒక అప్డేట్ ద్వారా అయితే నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. మీకు అనేక విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఉంటాను. తప్పకుండా ఈ కొత్త పింఛన్లకు సంబంధించి పింఛన్ పైసలు ఏదైతే సీఎం గారు పింఛన్ పైసలు పెంచుతామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారో, ఈ పింఛన్లు పెంచకపోయినా మాకు పర్వాలేదు, కొత్త పింఛన్లైనా విడుదల చేయండి అని చెప్పారు. అలాగే గత ప్రభుత్వంలో కూడా చాలామంది ఈ పింఛన్ పైసల కోసం ఎదురు చూస్తున్నారు, కొత్త పింఛన్లకు ఎదురు చూస్తున్నారు అనమాట. వారికి కూడా ఇప్పటి వరకు కూడా పింఛన్లు అయితే మంజూరు కాలేదు. ఇక త్వరలోనే ఈ పింఛన్లపైన నిర్ణయం తీసుకుంటాం, కొత్త పింఛన్లు మంజూరు చేస్తాం. అలాగే పింఛన్ పైసలు పెంచడానికి కూడా ప్రభుత్వం సిద్ధమవుతుందని కూడా అధికారులు అయితే తెలియజేస్తున్నారనమాట. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి డిసెంబర్ నెలకు సంబంధించి 30వ తారీఖు వరకు కూడా పింఛన్ పైసలు అయితే పాత పింఛన్ పైసలే 2016 మరియు 4016 రూపాయలు మాత్రమే జమ అవుతున్నాయి. ఒకసారి మీరు పింఛన్ పైసలు అయితే తీసుకోండి. మీకు పింఛన్ పైసలు పడ్డాయా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఇక ఈరోజు మిగిలినటువంటి జిల్లాల వారందరికీ కూడా పైసలు అయితే జమ అవుతున్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకుని పింఛన్ పైసలు అయితే తీసుకోండి. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లకు సంబంధించి మరొక అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూనే ఉంటాను.